అవని అయితే శ్రీకర్ పెళ్లి ఆగిపోవటంతో చాలా బాధపడుతూ అయితే ఉంటుంది. ఇంతలో ఒక సోఫాలోకి వచ్చి కూర్చొని ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు శ్రీకర్ ఇలా చేశాడు? ముందే చెప్తే బాగుండు కదా! అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అవని భర్త అయితే వస్తూ ఉంటాడు. ఎందుకు ఇంత బాధపడుతున్నావు? అయిపోయింది కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఎందుకు బాధపడకుండా ఉంటానండి? ఇంత చేశాడు ఆ శ్రీకర్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే అప్పుడే సరిపోయేది కదా! ఇప్పుడు 2 కుటుంబాలు కలవాల్సిన టైం అయితే జరిగింది. కానీ అది జరగకుండానే అయిపోయింది. ఈ పెళ్లి జరుగుంటే 2 కుటుంబాలు కలిసి ఉండేవి. మనందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదండీ! అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే ఉంటూ ఉంటుంది. అది అంతా చూసిన వాళ్ళ మరిది అయితే ఏంటి ఈ పెళ్లి ఆగిపోయిందని ఆ వదిన అయితే చాలా బాధపడుతుంది కదా! ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. వదిన బాధపడుతూ ఉండడం నేను చూడలేను. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మరిది అయితే ఎలాగైనా ఈ పెళ్ళిని నేనే చేసుకుంటాను. పల్లవిని నేను పెళ్లి చేసుకుంటే ఇదంతా తీరిపోతుంది కదా! అని చెప్పేసి అయితే ఆ పెళ్లి మండపంలో ఉన్న తాళిబొట్టునైతే తీసుకొని పల్లవి దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే అసలే మావయ్య హార్ట్ పేషెంట్. తనకి ఏమైనా జరిగితే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మరిది మాత్రం నేను పల్లవిని పెళ్లి చేసుకుంటే ఇదంతా తీరిపోతుంది కదా! ఈ సమస్యలు ఏమీ ఉండవు అని చెప్పేసి అయితే ఆ తాళిబొట్టుని తీసుకొని పల్లవి దగ్గరికైతే బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని చూసి ఎలాగైనా పల్లవికి ఈ తాళిబొట్టుని కట్టేస్తే ఈ సమస్య మొత్తం తీరిపోతుంది అని చెప్పేసి అయితే పల్లవికి తాళి కట్టడానికి బయలుదేరుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.